ఫ్రెండ్స్, ఈ మధ్యన న్యూస్ చాలా చూసే ఉంటారు కదా. యూకే నుంచి చాలామంది స్టూడెంట్స్ వెనక్కి వెళ్ళిపోతున్నారంట. సో నాకు ఇద్దరు ముగ్గురు మెసేజ్ పెట్టారు, సార్ జాబులు దొరకట్లేదు, వెనక్కి వెళ్ళిపోతున్నాము మేము, ఎట్లా ఇంకేమైనా ఆప్షన్ ఉంటే కొంచెం చెప్పండి సార్ అది ఇది అని చెప్పి నాకు ఇన్స్టాలో పెట్టారు. సో చూశారు కదా, సిఓఎస్ స్కామ్ ఆల్రెడీ యూట్యూబర్లో ఇది ఒక రేంజ్లో వెళ్ళిపోయింది. సో ఈ స్కామ్లో ఇరుక్కున్న వాళ్ళకి డబ్బులు వచ్చినాయో రాలేదో నాకైతే తెలియదు, కానీ ఈ యూట్యూబ్లలో వీడియోలు పెట్టిన వాళ్ళు మాత్రం ఒక దెబ్బకు మానిటైజ్ అయిపోయినాయి, లక్షల వ్యూస్ వచ్చినాయి. వాళ్ళు వీళ్ళకన్నా ఎక్కువ, వీళ్ళు పోగొట్టుకున్నాను కన్నా డబ్బులు సంపాదించుకున్నారు. సో అన్ని వ్యూస్ వచ్చినాయి ఒక్కొక్కరికి. మరి వీళ్ళు మాత్రం ఇంకా ఇప్పటివరకు ముందుకు రాలేదు, ఇవ్వలేదు. సో కాబట్టి డబ్బులు ఇచ్చి ఈ వీసాలు చేయించుకోవడం అనేది ఆ ఆప్షను అది కరెక్ట్ ఆప్షన్ కాదు. ఎందుకంటే దానివల్ల రిస్కే తప్ప లాభం అయితే ఉండదు. మరి ఎందుకు వెళ్ళిపోతున్నారు స్టూడెంట్స్? జాబులు దొరకక వెళ్ళిపోతున్నారా? చదువు సరిగ్గా లేక వెళ్ళిపోతున్నారా? నిజంగా అసలు వెళ్ళిపోతున్నారా? అది కరెక్టా కాదా? ఆ న్యూస్ ఈ విపరీతంగా ఈ మధ్యన బాగా వైరల్ అవుతుంది. చాలామంది చెప్తున్నారు స్టూడెంట్స్ అంతా వెళ్ళిపోతున్నారు, వీకెండ్ నుంచి వెనక్కి బయలుదేరారు అని చెప్పేసి. సో దాని గురించి ఈ వీడియోలో చెప్తా, మీరైతే లాస్ట్ వరకు చూడండి. వెరీ ఇంపార్టెంట్ వీడియో, అవసరమైతే ఒక నలుగురికి షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ లాస్ట్ 4 ఇయర్స్లో విపరీతంగా వచ్చేసారు స్టూడెంట్స్. సో అది మనం చాలా ఇంపార్టెంట్ పాయింట్, అది కన్సిడర్ చేసుకోవాలి. ఎందుకు అంటే, ఎప్పుడైతే ఈ కోవిడ్ వేవ్ తర్వాత కొంచెం ఆ కోవిడ్ టైంలోనేమో కేర్ వర్కర్ వీసా వాళ్ళు వచ్చారు. ఓకే, ఏజెన్సీలు ఇష్టం వచ్చినట్టు తీసుకొచ్చారు. అప్పుడే స్టార్ట్ అయింది ఈ మన యూట్యూబర్స్ స్కామ్ అనేది. వాళ్ళకి అత్యాశ పెరిగిపోయి ఈ కేర్ వర్కర్ వీసా ఎప్పుడైతే మొదలు పెట్టారో దాంతో ఆ రుచి చూసిన తర్వాత ఏమైపించిందంటే, ఇంకా వాళ్ళకి బాగా అత్యాశ పెరిగిపోయింది, లగ్జరీలకు అలవాటు పడ్డారు. దాంతో ఇంకా విపరీతంగా ఇలాగా డబ్బులు చేసుకున్నారని చెప్పేసి ప్రస్తుతానికి అంటున్నారు అనమాట. సో వాళ్ళ విషయం పక్కన పెట్టేస్తే, అప్పుడు కేర్ వర్కర్లు వచ్చారు. తర్వాత ఏమైందంటే స్టూడెంట్స్ వచ్చేసారు విపరీతంగా. ఒక 2022 నుంచి బాగా స్టూడెంట్స్ అబ్రాడ్కి విపరీతంగా వెళ్ళిపోయారు, యూకేకి. ఎందుకంటే ఇటు యూఎస్కి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, యూఎస్కి వీసా రాని వాళ్ళు కానీ, లేకపోతే కొంత యూకేకి ఎట్లా అయిపోయిందంటే ఈ ఏజెన్సీల ద్వారా బాగా వచ్చారండి. మెయిన్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, ఏజెన్సీల ద్వారా ఇష్టం వచ్చినట్టు వచ్చేసారు. అంటే చాలామంది కూడా వాళ్ళు వస్తున్నటువంటి యూనివర్సిటీ గ్రేడ్స్ వాళ్ళకి తెలీదు, యూనివర్సిటీ ఎలాంటిదో తెలీదు, వచ్చిన తర్వాత ఎక్కడ ఉంటుందో తెలీదు, అసలు ఇది ఏరియాలో ఉంటుందో తెలీదు. ఇలాగా చాలామంది నేను కూడా చూసా, ఏజెంట్లు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయటాలు, సో వాళ్ళే వీసా బుక్ చేయటాలు, వాళ్ళే ఐల్స్ రాపిచ్చేటాలు. చెప్తే విని స్టన్ అయ్యా నేను. ఐల్స్ కూడా రాపిచ్చేస్తారంట వాళ్ళు. అంటే ఇంకా మనం ఏం చేయాలి? ఎవరైనా వెళ్ళొచ్చు కదా. అలాంటప్పుడు మనకి ఫారెన్ రావాలంటే ఇంగ్లీష్ రావాలని రూల్ ఉండేది, అది కూడా వాళ్ళే రాపిస్తున్నారంటే. సో అలాగా చాలామంది వచ్చారనమాట. సో వచ్చిన వాళ్ళల్లో కొంతమంది ఏంటంటే మాస్టర్స్ మంచి చదువుకున్నారు, కొంత జాబులు వచ్చినాయి, కొంచెం సెటిల్ అయిపోయారు. సో అయితే ఇప్పుడు ఈ వెనక్కి వెళ్ళిపోతున్నారా నిజంగా అంటే? వెళ్ళిపోతున్నారు. ఎవరు వెళ్ళిపోతున్నారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నేను ఒక ఆడియో కన్వర్సేషన్ విన్నా, ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి పెట్టినటువంటిది. సో అథెంటిసిటీ మనకు తెలీదు ఎంతవరకు. ఆ అమ్మాయి కూడా ఇలానే చెప్తుంది పాపం, అందరూ మీరు జాగ్రత్తగా ఉండండి, మంచిగా చదువుకోండి అని. తప్పలేదు, కంటెంట్ క్రియేటర్స్ ఇలాంటి మంచి అడ్వైజ్లు ఇవ్వడం నేనైతే అప్రిషియేట్ చేస్తాను. సో దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, బ్యాక్లాగ్స్ ఉన్నాయంట. బ్యాక్లాగ్స్ ఉంటే, ఫెయిల్యూర్స్ ఉంటే ఆబ్వియస్లీ వీసాలు రిజెక్ట్ చేస్తారు కదా. సో ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ 1 ఇయర్లో చాలామంది వీసాలు రిజెక్ట్ చేశారు. రివోక్ చేశారు. రిజెక్ట్ అంటే ఎందుకు రివోక్ చేశారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళందరి వాట వీసాలు రివోక్ చేశారంట. ఓకే, ఎందుకు? ఫెయిల్ అయితే మీరు మళ్ళీ అదే ఇయర్ చదవాలి. సో ఫీజు కట్టని వాళ్ళవి రివోక్ చేశారు. వీళ్ళు ఏంటంటే దాన్ని ఇగ్నోర్ చేసేసారు. అంటే యూనివర్సిటీకి ఫీజు కట్టాలి అని చెప్పేసి ఇగ్నోర్ చేసేసి వీళ్ళు పార్ట్ టైం జాబుల మీద పడ్డారనమాట. సో తర్వాత కొంతమంది వాళ్ళ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేయించారో వాళ్ళకి నాలెడ్జ్ లేదు. సో ఇలాంటి వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు తప్ప, జెన్యూన్గా ఉండి మంచి జాబ్ చేసుకుంటా, మంచి దాని మీదనే వాళ్ళు ఏదైతే చదువుకున్నారో ఫోకస్డ్గా దాని మీద స్పాన్సర్షిప్ ఎత్తుకొని అలాగే జాబులు తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఎవ్వరు వెనక్కి వెళ్ళిపోవట్లేదు. చాలా కంపెనీస్ చాలామందికి స్పాన్సర్షిప్ వీసాలు చేసినాయి, లాస్ట్ ఇయర్ చేసినాయి, మొన్నటి దాకా కూడా చేసినాయి. ఇప్పుడు ఈ ఇయర్ చేయడం మానేసినాయి. ఎందుకు మానేసినాయి? పెద్ద కంపెనీస్ అంటే ఈ గవర్నమెంట్ ఇమిగ్రేషన్ క్రాక్ డౌన్ అనేది ఉంది కాబట్టి, ప్లస్ ఫీజులు విపరీతంగా పెంచారు కాబట్టి, ప్లస్ నెక్స్ట్ 5 ఇయర్స్కా 10 ఇయర్స్కా ఐఎల్ఆర్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పుడు రేపొద్దున వీళ్ళని 10 ఇయర్స్ మనమే
ఐహెచ్ఎస్ ఫీజులు కట్టాలి, అప్లికేషన్ ఫామ్ ఫీజులు కట్టాలి, ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు అలా ఫీజులు కట్టాలి. ఈ హెడ్ఏక్ అంతా ఎవడు పడతాడు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇప్పుడు స్పాన్సర్షిప్ చేయట్లేదు. కానీ లాస్ట్ ఇయర్ వరకు మంచి మంచి ఎవరన్నా స్టూడెంట్స్ ఉన్న వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు, చాలామందికి స్పాన్సర్షిప్ వచ్చినటువంటి వాళ్ళు, జెన్యూన్గా కంపెనీస్ జాబ్ చేసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏంటి అంటే వాళ్ళు మాస్టర్స్ అయిపోగానే వాళ్ళు తగ్గ మాస్టర్స్ ట్రేడ్లోనే పిఎస్డబ్ల్యూ వచ్చినప్పుడు జాబ్ చేశారు. ఎప్పుడు ఇంటర్న్షిప్ ఎత్తుకున్నారు వాళ్ళు కరెక్ట్గా, ఇంటర్న్షిప్ దగ్గర నుంచి కంటిన్యూ అయిపోయింది. వాళ్ళు ఎక్కడైతే ఇంటర్న్షిప్ ఎత్తుకున్నారో ఆ కంపెనీ వాళ్ళే వాళ్ళకి వీసా స్పాన్సర్ చేశారు. సో గ్రీన్విచ్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళకి వచ్చింది జాబులు, జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా తెలుసు నాకు ఉన్నారు. జాబులు రాలేదు అనేది ఏం లేదు, వచ్చి స్పాన్సర్షిప్ ఎత్తుకొని చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. రానటువంటి వాళ్ళు ఎవరు అంటే ఇలాగ ఈ పార్ట్ టైం జాబ్స్ చేస్తూ స్టడీస్ని ఇగ్నోర్ చేసినటువంటి వాళ్ళు, బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు. మరి వీళ్ళు ఒకవేళ లాంగ్ రన్లో ఇక్కడే ఉన్నారనుకోండి, ఎలా సెటిల్ అవుతారు? ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు అంటే వీసా రివోక్ అయింది కాబట్టి వెళ్ళిపోయారు. వీసా ఉంటే ఉండేవాళ్ళు, ఇంకో 4 రోజులు ఉండేవాళ్ళు, ఎట్లా పాస్ అయ్యి పిఎస్డబ్ల్యూ తెచ్చుకొని, పిఎస్డబ్ల్యూ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో కొన్ని రోజులు పిఎస్డబ్ల్యూ మీద ఉండి జాబ్ చేసుకొని, ఈ ఎయిమ్ ఏంటంటే ఎంతో కొంత లోను అది రికవర్ చేసేసుకుంటే అయిపోతుందని. నెక్స్ట్ ఈ ఏజెంట్లు చేసేటువంటివి యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ప్లేస్ చేస్తారు, వాళ్ళ కమిషన్ వాళ్ళకు వస్తుంది. సో ఆ తర్వాత మీ లైఫ్ ఇక్కడ కంటిన్యూ అవుతుంది అనమాట. దానివల్ల ఏంటి యూజ్ ఉండదు, ఎందుకంటే మంచి కోర్సులు ఉండవు, దానికి జాబ్ ఎవరు ఇవ్వరు, రికగ్నైజ్డ్ యూనివర్సిటీలు కావు అవి. సో ఇప్పుడు అలాంటివి అంతకుముందు చాలా మూసుకుపోయినాయి. ఒక 7-8 ఏళ్ల క్రితం ఇన్స్పెక్షన్స్ చేస్తారు బాగా యూనివర్సిటీస్కి. చేసినప్పుడు ఇట్లాంటి యూనివర్సిటీస్ అన్నీ మొత్తం మూసేశారు, చాలా వరకు మూసేశారు. సో ఇప్పుడు ఇంకా కొన్ని యూనివర్సిటీస్ అలా మిగిలిపోయినాయి అనమాట. సో ఆ మిగిలిపోయిన వాటిల్లోంచి ఇక ఈ తక్కువ ఏదైతే ఫీజు తక్కువ ఉంటుందో సో అలాంటి వాటికి వీళ్ళు పంపిస్తూ ఉంటారు అన్నమాట ఏజెంట్లు. సో అందుకని ఏంటంటే ఇప్పుడు ఈ వెళ్ళిపోతున్నారు వెనక్కి అని ఇండియాకి అని అనటానికి కారణం ఏంటంటే బ్యాక్లాగ్స్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, వీసా ఎక్స్టెన్షన్ అవ్వటువంటి వాళ్ళు కానీ, స్పాన్సర్షిప్ ఇప్పుడు ఈ సిఓఎస్లు డబ్బులు ఇచ్చి కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడనే పార్ట్ టైములు చేసుకుంటా, లేకుండా సిఓఎస్లు చేయించుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళని కానీ, దానికి డబ్బులు సరిపోని వాళ్ళు కానీ, నాకు తెలిసిన అతనే ఫెయిల్ అయ్యి వెళ్ళాడు ఒక సబ్జెక్టు. సో వేరే ఆప్షన్ లేక వచ్చి 35 లక్షలు 40 లక్షలు ఖర్చు పెట్టి ఫెయిల్ అయ్యి వెళ్ళిపోయాడు ఇండియాకి. అంటే ఇంకా ఏముంది, యూజ్ ఏముంది, పార్ట్ టైం జాబ్ చేశాడు, ఓకే ఎంతో కొంత వచ్చినాయి, మ్యాక్సిమం వస్తే మనం పెట్టే రూమ్ ఖర్చులకి వాటికి వెళ్ళిపోతాయి కదా. మరి ఫీజు అది పోయినట్టే, గాలికి పోయినట్టే. మరి ఎందుకు వచ్చినట్టు, ఎందుకు పోయినట్టు? సో అర్థం ఏమైనా ఉందా? ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో వెనక్కి వెళ్ళిపోతున్నారా అంటే పోతున్నారు, కానీ ఎవరైనా సరే మీరు యూకే మాత్రం ప్రస్తుతానికి రాకండి. నేను ఫ్రాంక్లీ చెప్తున్నా, రాకండి, అసలు వేస్ట్, వద్దు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ చూస్తున్నారు కదా, మొన్న ప్రైమ్ మినిస్టర్ మారాడు కదా, ఇంకో కొత్త ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడు కదా, అసలు వీళ్ళకి ఏం అర్థం కావట్లే. యూనివర్సిటీస్కి ఫండ్స్ కట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎందుకు రావద్దు అంటున్నా అంటే మీకు చెప్పే జాగ్రత్తగా వినండి. యూనివర్సిటీస్కి ఫండ్స్ కట్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మీద బతికేటువంటి యూనివర్సిటీలు ఉన్నాయి యూకేలో చాలా. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి వీసాలు సరిగ్గా రావట్లేదు, రాకపోతే ఏమవుతుంది, ఫీజులు రావట్లేదు. ఇప్పుడు పౌండ్ వాల్యూ వచ్చేసి దగ్గర 130 రూపాయలకి వెళ్ళింది, మొన్న రీసెంట్గా 129కి దాకా వెళ్ళింది. ఇండియా నుంచి డబ్బులు తెచ్చుకొని చదువుకోవాలంటే మీరు ఎంత తెచ్చుకోవాలి ఈ కరెన్సీ రేట్ ప్రకారం? సో అదొక హెడేక్. నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటో వీళ్ళకే తెలియదు, జాబ్స్ లేవు, పార్ట్ టైం జాబ్స్ లేవు. ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి జాబ్స్ రావట్లేదు. సో మీరు వచ్చినా కానీ మీకు పార్ట్ టైం జాబులు దొరకడం చాలా కష్టంగా ఉంది. ఇంటర్నేషనల్ స్టూడెంట్ అంటే అక్కడెక్కడో కష్టపడి ఏదో చిన్న జాబులు ఎతికి పట్టుకుంటారు వాళ్ళు, కానీ దాంతో పెద్ద మీకు ఏమి యూజ్ ఏమి ఉండదు. ఎందుకంటే మీరు అనుకున్నంత రూమ్ రెంట్లకో వాటికో వచ్చేంత డబ్బులు వచ్చేంత లేవు, సరిపోను రావట్లేదు ఇదివరకులాగా. సో దానికి హైలీ కాంపిటీషన్ ఉంది. ఎందుకుంది అంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఉండిపోయారు, ఎవరు వెళ్ళట్లేదు వెనక్కి. ఇప్పుడు బస్సులో 50 మంది ఎక్కారు అనుకోండి, మీకు ఫర్ ఎగ్జాంపుల్ 50 మంది దిగితే ఇంకో 50 మంది ఎక్కుతారు, కనీసం 10 మంది దిగితే ఇంకో 10 మంది ఎక్కుతారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పార్ట్ టైం జాబులు చేసుకుంటూ ఉండిపోతే మీకు కొత్తోడికి జాబ్ ఇవ్వాలంటే ఆ ప్లేస్ ఖాళీ అవ్వాలి కదా. సో అది జరుగుతుందనమాట. సో కాబట్టి మీరు అనవసరంగా వచ్చి మీరు డబ్బులు ఇంత లోన్లు 40 లక్షలు 50 లక్షలు 60 లక్షలు లోన్లు తీసుకొని వేస్ట్ చేసుకోవద్దు లైఫ్ని. ప్రస్తుతానికి కొన్ని రోజులు వెయిట్ చేయండి. అంటే మీరందరూ సెటిల్ అయిపోయారు అబ్రాడ్లో, మమ్మల్ని రావద్దు అనుకున్నా పర్లేదు, మీకు 50 లక్షలు మిగిలితే నేను హ్యాపీ ఫీల్ అవుతా. ఎవరేమని అనుకున్నాను, చాలామంది చెప్తున్నారు ఏంటంటే మీరు వచ్చేటట్టయితే మీరు చేయాల్సింది ఏంటో తెలుసా,
ఆక్స్ఫర్డ్కి ఎయిమ్ చేయండి, కేంబ్రిడ్జ్కి ఎయిమ్ చేయండి, వార్విక్కి ఎయిమ్ చేయండి, నట్టింగ్హామ్కి ఎయిమ్ చేయండి. చాట్‌జీపీటీలో కూర్చొని చూసుకోండి. గివ్ మీ 5 బెస్ట్ టాప్ యూకే యూనివర్సిటీస్. ఓకే, 5 లేదా మ్యాక్స్ 10 తీసుకోండి. ఓకే, వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్. ఓకే, వాటికి ఎయిమ్ చేయండి. వాటిలో సీట్ వస్తే రండి, మీకు స్పాన్సర్షిప్ దొరుకుతుంది, డెఫినెట్గా దొరుకుతుంది, 100%. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. లేదు ఇంకా స్టిల్ నాకు నమ్మకం ఉంది, నేను గ్యారంటీగా జాబ్ కొడతా అని మీరు నమ్మితే మీరు హ్యాపీగా రండి, నో ప్రాబ్లం. ఎవరు వద్దనరు, డబ్బులు మీవే. కానీ వచ్చి తర్వాత బాధపడి వెనక్కి పోయి ఆ డబ్బులు ఎలా తీర్చుకోవాలి, ఎలా అప్పులు తెచ్చుకొని లోన్లు తెచ్చుకొని ఇవన్నీ ఇబ్బంది అయితే పడకండి. సో దీంతో పాటు ఏంటంటే ప్యారలల్గా చాలామంది ఇండియాకి వెళ్ళిపోతున్నారా అంటే 100% వెళ్ళిపోతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. బాయ్ బాయ్, హ్యావ్ గుడ్ డే.